పరిశుద్ధ గ్రంథములో యిర్మీయా ప్రవచన గ్రంథం 39వ అధ్యాయం 18వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. అందరూ గమనించండి. యిర్మీయా ప్రవచన గ్రంథం 39వ అధ్యాయం, యిర్మీయా ప్రవచన గ్రంథం 39వ అధ్యాయం 18వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. అందరూ గమనించాలి. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. ఇదే యెహోవా వాక్కు. తలల పైకి లేపి ఇక నా మాటను కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది ఒక పట్టణమును గురించి వ్రాయబడిన వాక్కు. యిర్మీయాకు ప్రత్యక్షమై, యిర్మీయా నువ్వు ఆ పట్టణస్థులతో చెప్పు, వారి జీవితాల్లో వారికి ఎదురవ్వబోతున్న ప్రతిదీ నేను తప్పకుండా వారిని తప్పిస్తాను, నిశ్చయముగా నేను తప్పిస్తాను. వారికి ఏం కాదు, వారు ఆందోళన చెందన అవసరం లేదు, వారు దిగులు పడిన అవసరం లేదు, నేను వారిని తప్పించదను అని దేవుడు ధైర్యపరుస్తున్నారు. ప్రియమైన ఈ వర్తమానం వినుచున్న దేవుని ప్రియులారా, ఈ నెల 1వ తేదీ దీని గురించి కొన్ని విషయాలు చెప్పాను. తప్పించువాడు దేవుడై ఉన్నారు. ఆయన మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని, మీకు రాబోతున్న ప్రతి ఆపదలను ఆయన తప్పిస్తారనే కొన్ని విషయాలు చెప్పాను. మీరు విశ్వసించారు. ఇదిగో ఈరోజు మరొక్కసారి దేవుడు మీతో చెప్పమంటున్నారు, నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. చేతులు పైకెత్తి అందరూ ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా, నిశ్చయముగా ఈ నెల దేవుడు మిమ్మును తప్పించునుగాక. ఎంతోమంది తప్పిస్తామని చెప్తారు. ఆ కేసులో నుంచి తప్పిస్తాం, లేకపోతే ఈ చోట నుంచి తప్పిస్తాం, నాకు ఇంత ఇవ్వండి, ఇది నేను చేస్తాను, ఇది నేను తప్పిస్తాను, నీకు ఇది రాదు అని చెప్తుంటారు. తప్పిస్తారో తప్పించరో మీకు బాగా తెలుసు, ఎందుకంటే మోసపోయి ఉంటారు కదా. కానీ యేసయ్య అలా కాదు. ఆయన ఈ నెల నిశ్చయముగా నిన్ను తప్పించే నెల ఈ నెల. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్పండి. చేతులు పైకెత్తి అందరూ చెప్పాలి హల్లెలూయా. మీకు దేవుడు ఎలా తప్పిస్తారో ఒక చిన్న సంగతి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆయన ఈ నెల నిన్ను, నన్ను, ఇదిగో ఈ వర్తమానం వినుచున్న వారందరినీ దేవుడు తప్పించునుగాక. మన దేవుడు ఎవరు? తప్పించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తిని చెరసాలలో వేశారు. వాక్యాన్ని ప్రకటిస్తున్నాడని, సువార్తను చెప్పుచున్నాడని. జాగ్రత్తగా వినండి. చెరసాలలో వేశారు ఒక వ్యక్తిని. హాయిగా దిగులు చింత లేకుండా చెరసాలలో చక్కగా నిద్రపోతూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఈ రోజుల్లో అంటే ఒకవేళ జైలుకి వెళ్ళినా కానీ ఫోన్లు ఉంటాయి. ఎవరో ఒకరి దగ్గర ఫోన్లు తీసుకొని, అమ్మా నాకు సరిగ్గా అన్నం పెట్టట్లేదంటే ఈ అమ్మో ఈ అక్కో వండుకొని పలానా రోజు తీసుకొస్తాంలే అని ధైర్యం చెప్తుంటారు. జైల్లో ఫుడ్ ఎలా ఉంటుందో తెలుసు కదా, వండుకొని తీసుకొస్తాంలే అని ఏదేదో చెప్పి ధైర్యపరుస్తారు. ఇంకా ఆ రోజుల్లో వసతి లేదు, ఏమీ లేదు. అర్థమవుతుందా?
జైలు కూడా చాలా దారుణంగా ఉంటాయి. ఏ భయం లేకుండా చక్కగా పడుకొని ఉన్నారు. ఎవరో తట్టినట్టు ఒక అలికిడైతే లేచారు. ఒక స్వరం, లే రా పోదాం రా, ఎవరో చెప్తున్నారు. తిన్నగా ఆ జైల్లో ఆ చెరసాల్లో నుంచి నిద్ర లేచి అతను లేచిన వెంటనే ఆ గది అంతా వెలుగొచ్చేసింది. వెలుగొచ్చిన వెంటనే ఇక్కడ నువ్వు ఇక్కడ ఉండకూడదని వెళ్తూ ఉంటే తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. ఇప్పట్లో తలుపులు తెరుచుకోవటం అంటే సెన్సార్స్ ఉంటాయి. ఏదైనా మాల్కి వెళ్ళాము, ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళామంటే మనం వెళ్ళేటప్పుడే డోర్లు ఆటోమేటిక్గా తెరుచుకుంటాయి. అసలు ఆ రోజుల్లో కరెంట్ లేదు, ఏమి లేదు, తలుపులు ఎలా తెరుచుకున్నాయి? అయ్యి నాకెందుకులే, నేను బయటికి పోవటం కావాలని కాముగా వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్న ఆ సమయంలో తన చేతులకున్న సంఖ్యలు వాటంతటవే ఊడిపడ్డాయి. అసలు ఏం జరుగుతుందో ఏంటో తనకు అర్థం కావట్లేదు. ఎవరో నిద్ర లేపటం ఏంటి, వెలుగు రావడం ఏంటి, చేతులకున్న సంఖ్యలు ఊడిపట్టడం ఏంటి? అయినా నేను వెళ్తుంటే నేనేమన్నా పెద్ద రాజునా? నన్ను జైల్లో పడేస్తే తలుపులేంటి వాటంతటవే తెరుచుకుంటున్నాయి? ఏం అర్థం కాలేదు. తిన్నగా దూత తనను ఒక ప్రార్థన చేస్తున్న ఇంటి దగ్గరికి తీసుకొచ్చి వదిలిపెట్టింది పేతురుని. అక్కడ చాలామంది ప్రార్థన చేస్తున్నారు. పేతురు ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వచ్చారో అప్పుడు పేతురుకి అర్థమైంది ఏమిటంటే, నన్ను ఒకరు ఆ చెరసాల నుంచి తప్పించారు. లేకపోతే సంఖ్యలో ఊడిపోవటం ఏమిటి, వెలుగు రావడం ఏమిటి, సంఖ్యలో ఊడిపోవటం ఏంటి, తలుపులు వాటంతటవే తెరుచుకోవటం ఏంటి? తెల్లవారితే తన చంపాలని యూదా ప్రజలు తెల్లవారితే తనను చంపాలని ఒక నిర్ణయంతో ఉన్నారు. తనకు కూడా ఆ సంగతి తెలియదు. నన్ను తెల్లారితే చంపేస్తారేమో అనే సంగతి తనకు కూడా తెలియదు. రాత్రికి రాత్రే దేవుడు పేతురును తప్పించాడు. అది అంతా నెలలు పట్టలేదు, సంవత్సరం పట్టలేదు, రాత్రికి రాత్రే. అప్పుడు పేతురు అంటారు, అపోస్తుల కార్యముల 12వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 11వ వాక్యములో రాయబడిన మాట ఏమిటంటే, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 11వ వాక్యంలో రాయబడిన మాట చూడండి. పేతురు అంటారు, పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడు. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేన్. ఈ నెల మీ జీవితంలో తెల్లవారితే ఏమి జరగబోతుందో మీకు తెలియదు. వాస్తవానికి ఆ ఇంటి వద్దకు వచ్చేంత వరకు పేతురుకు తెలియదు. రేపటి రోజు నాకేం జరుగుతుందో. ఆ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత సంఘమంతా అక్కడ ప్రార్థన చేయుచున్నప్పుడు వారిని తెలుసుకున్నాడు, ఓహో నా జీవితం ఇదే తెల్లవారితని. కానీ ఆశ్చర్యకరుడైన దేవుడు రాత్రికి రాత్రే పేతురును, చెప్పండి అందరూ, పేతురును, అందరు ఈ మాట అనండి, తప్పించాడు అని అనండి. ఇంకొంచెం గట్టిగా అనండి, ఇంకొంచెం గట్టిగా. నాకు ఒక 20,000 తప్పిస్తాను, లేకపోతే నాకు ఒక 1,00,000 రూపాయలు తప్పిస్తాను అనేవాడు కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 68వ కీర్తన 20వ వాక్యం చివరిలో, 68వ కీర్తన 20వ వాక్యం చివరిలో ఉన్న మాట ఏంటంటే, తప్పించుట ప్రభువైన యెహోవా వశం. 68వ కీర్తన 20వ వాక్యం చివరిలో అదే కదా, తప్పించుట ప్రభువైన యెహోవా వశం. ఈ నెల
నీ కుటుంబాన్ని తప్పించునుగాక, నీ పిల్లలను తప్పించునుగాక, నీ పొలాన్ని తెగులు బారిన పడకుండా తప్పించునుగాక, నీ పిల్లలను దుష్టుని చేతిలో పడకుండా తప్పించునుగాక, నీ కుటుంబాన్ని దేవుడు తప్పించునుగాక. తప్పించుట ప్రభువైన యెహోవా వశం. ఈ నెల నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీ ఎదుట ఇంకా వివరంగా చెప్పాలంటే నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ చుట్టూ ఉన్నవారు చేయనుద్దేశించినవేంటో నీకు తెలియదు. వాస్తవానికి పేతురుకు తెలియదు తెల్లవారితే తనను చంపుతారని. కానీ పేతురును దేవుడు చెప్పండి ఏం చేశారు? తప్పించారు. అలా ఈ నెల మీ జీవితాల్లో మీకు జరగబోతూ, మీకు ఎంతమంది ఏది చేయనుద్దేశించి ఉన్నారో వాటినన్నిటి నుంచి దేవుడు తప్పించునుగాక. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. ఏ ఏ విషయాల నుంచి దేవుడు మనలను తప్పిస్తారు? ఖడ్గము నుండి, క్షామము నుండి తప్పిస్తాడు, ఖడ్గము నుండి తప్పిస్తాడు. ఇంకోటి ఏం చెప్పాను? తెగులు నుండి తప్పిస్తాడు. ఈ పూట కూడా ఒక 3 విషయాలు చెప్తాను. ఈ నెల ఏ ఏ విషయముల నుంచి దేవుడు తప్పిస్తారు? తప్పించుట దేవుని వశం. వాడి దగ్గరికి వెళ్ళి వీరి దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను తప్పించు అంటే కుదరదు. ఎందుకంటే వాక్యము క్లుప్తంగా చెప్తున్న మాట ఏమిటంటే తప్పించుట ప్రభువైన యెహోవా వశమై ఉన్నది. మీ జీవితంలో రోగమైన, తెగులైన, ఖడ్గమైన, క్షామమైన మీరు తప్పించబడాలంటే దేవుని వద్దకు రావాలి. దేవుడే మిమ్మును తప్పించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. తలుపులు తెరవబడుతున్నాయి, చేతులకున్న సంఖ్యలు ఊడిపోయాయి, చీకటి గదిలో వెలుగు పుట్టింది. ఎవరు చేస్తున్నారా ఇవన్నీ? నా దేవుడు ఈ చెరసాల నుంచి నన్ను తప్పించుచున్నాడు. ఈ నెల మీ జీవితాల్లో కూడా మీ చుట్టూ ఉన్నవారు మీకేమి చేయబోతున్నారో మీకు తెలియదు. అర్థమవుతుందా? యూదులు, అక్కడున్న ప్రజలు తనకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుంచి పేతురును దేవుడు ఎలా తప్పించారో ఈ నెల దేవుడు మిమ్మును అలా తప్పించబోతున్నాడు. ఏ ఏ విషయముల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తారు? 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. 34వ కీర్తన పరిశుద్ధ గ్రంథములో 34వ కీర్తన 4వ వాక్యాన్ని అందరూ గమనించండి. ఒక్కరు చదువుతారు. 34వ కీర్తన 4వ వాక్యం. చేయగా ఉత్తరమిచ్చెను, భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఆమేనండి. కొంచెం గట్టిగా. ఈ నెల నీకు కలిగిన భయములన్నిటిలో నుంచి దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు. ఏ భయముతో ఇక్కడ అడుగు పెట్టావో నాకు తెలియదు. నీ హృదయంలో ఏ భయం ఉన్నదో, ఏ భయముతో ఇన్ని నెలలు నీవు బాధపడుతున్నావో యేసయ్య ఈరోజు మీతో చెప్పమంటున్నాడు, నీకు కలిగిన భయములన్నిటిలో నుంచి నిన్ను తప్పించునుగాక. అందరు గట్టిగా చెప్పండి. నాకు ఏ భయం లేదని బిల్డప్లు కొట్టమాకండి. నాకే భయం లేదు, నాకే భయం లేదు అన్నోడే ఎక్కువ భయపడుతుంటాడు. కొంతమంది చెప్తుంటారు,
మళ్ళీ నాకు కూడా భయం ఉంది అని అంటే మరలా మనల్ని ఎవరన్నా తక్కువగా మాట్లాడతారేమో. కొంతమంది నాకే భయం లేదు అంటుంటారు. ఏదో ఒక విషయములో, ఏదో ఒక సమయములో, ఏదో ఒక పరిస్థితి మనలను భయానికి గురి చేస్తుంది. అంతెందుకండి, 450 మంది అన్య ప్రవక్తల దగ్గర ఒక్కడే నిలబడి వారిని ఎదుర్కొన్నాడు. ఒక్కడే 450 మంది ఒకవైపు, ఒక్కడే ఏలియా ఒకవైపు. అయినను వారిని ధైర్యంగా ఎదుర్కొన్నాడా? ఆ దేశములో రాజు భార్య ఒక ఆమె ఉంది. ఏలియాను చంపుతాను అనే ఒక వర్తమానం పంపితే ఇక భయం వచ్చేసి ఇక నేను చచ్చిపోతానని బయలుదేరాడు. 450 మందిని ఒక్కడివే ఎదుర్కొన్నావు కదరా, ఈమె మరి నిన్ను చంపుతానంది కదా, ఇప్పుడెందుకు భయం? భయం అనేది అది మంత్రికైనా, రాజుకైనా, అధికారికైనా, సామాన్యుడికైనా ఏదో ఒక సమయంలో ఏదో ఒక పరిస్థితి భయపెట్టక తప్పదు. అయినా దేవుని బిడ్డలకి ఈరోజు దేవుడు చెప్పుచున్నారు, నీకు కలిగిన భయములన్నిటిలో నుంచి నిన్ను దేవుడు తప్పించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ భయములో నీవు జీవిస్తున్నావో, వ్యాపారం జరగదేమనే భయమో, ఉద్యోగం రాదేమనే భయమో, పెళ్ళి అవుతుందో కాదో అనే భయమో, ఇంత తీసుకున్నాను కౌలుకు నాకు చేతికి పంట వస్తుందో రాదే అన్న భయమో, భయం అనేది ప్రతి ఒక్కరిని వెంటాడుతున్న ఈ రోజుల్లో, ఈ నెల నీకు కలిగిన భయములన్నిటిలో నుంచి దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు ఒకవేళ ఏ భయాందోళనతో ఈ వర్తమానం వినుచున్నారేమో విశ్వసించండి, మీరు దేని విషయమై భయపడుతున్నారో దాని విషయమై దేవుడు మిమ్మల్ని తప్పించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎందుకు భయపడుతున్నారో నాకు తెలియదు. మీకు నేను ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు తనతో ఉన్న శిష్యులు సముద్రంలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. యేసుక్రీస్తు తనతో ఉన్న శిష్యులు సముద్రంలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. సముద్ర మధ్యలోనికి వెళ్ళేసరికి వాతావరణ పరిస్థితులన్నీ మారిపోయాయి. ఒక్కసారిగా ప్రశాంతంగా ఉన్న సముద్రం అలజడి రేపింది. విపరీతమైన గాలి, తుఫాన్. యేసు ప్రభు చక్కగా నిద్రపోతున్నాడు ఆ పడవలో. వీరికి మాత్రం టెన్షన్ పట్టుకుంది, భయం పట్టుకుంది. భయంకరంగా భయపడుతున్నారు. అయ్యో ఇక మన ప్రాణాలు పోతాయి, ఇక మనం గమ్యం చేరలేం, ఇక మన జీవితం అయిపోయింది, మనకి నాశనం అయిపోయినట్లే. ఎందుకురా భయపడుతున్నారంటే, గాలిని చూసి కూడా భయపడతారా? భయపడుతున్నారు. కొన్నిసార్లు గాలి ఏంటండి, కుక్కలను చూసి కూడా భయపడతాం, పిల్లులను చూసి కూడా భయపడతాం. ఇంకా అంతెందుకు బల్లులంటే భయం ఎంతమందికి లేదు ఇక్కడ? వాళ్ళన్న గాలిని చూసి భయపడుతున్నారు. నేనంటాను, గాలిని చూసి భయపడటం ఏంటంటే గాలిని తక్కువ చేయకండి. మీరు మత్తయి సువార్తమానం 8వ అధ్యాయం 26వ వాక్యములో యేసు ప్రభు వారితో చెప్పిన మాట ఏంటి చూడండి. అక్కడ అల్ప విశ్వాసులారా, ఎందుకురా భయం? ఎందుకేంటయ్యా బోధకుడా, నువ్వేం చక్కగా నిద్రపోతున్నావు, మా మీదకేం గాలి విసిరి కొడుతుంది. గాలే కదరా, కాసేపు నిలబడితే పోదా? గాలికి కూడా ఎందుకు భయం? భయపడాలి.
మీరు గాలికి కూడా ఎందుకు భయం అనే ప్రశ్న వచ్చిందంటే మీకు, మీరందరూ యోబు గ్రంథంలోకి రావాలి. గాలి ఎంత పనిచేసిందో తెలుసా? యోబు గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యంలోనికి రండి. యోబు కుమారులు కుమార్తెలు చక్కగా కూర్చొని భోజనం చేయుచున్నారు. 1వ అధ్యాయం యోబు గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యం. అతడు మాట్లాడుచుండగా నీ కుమారులు నువ్వు కుమార్తెలు భోజనము చేయుచుండగా, మంచిగా తినుచు త్రాగుచుండగా, అక్కడ గమనించండి, గొప్ప సుడిగాలి ఒకటి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, వారున్న ఇంటి మీద కొట్టింది. ఆ ఇంటి గోడలన్నీ కూలిపోయి నీ పిల్లల మీద పడ్డాయి. నీ పిల్లలు అక్కడికక్కడే చనిపోయారు. ఈ కడవరి దినాలలో కొన్ని గాలులు మీ కుమారులను కుమార్తెలను చంపేస్తున్నాయి. కొంచెం ఆత్మ సంబంధముగా మీరు ఆలోచించండి. 20-30 సంవత్సరాలు పెంచుకున్నారు ఎంతో గారాభంగా. ఏ వైపు నుంచి వస్తుందో తెలియదు. గాలి లాంటి ఒకడు వస్తాడు, లేదా గాలి లాంటి మనిషి ఒకటి వస్తుంది. చక్కగా ఫ్యామిలీ డైనింగ్ చేస్తుంటే కొంపలో ఉండకుండా బయట తీసుకొని పోయి చంపేస్తుంది. ఎన్నో విపరీతమైన గాలులు. నీ భార్యను పతనం చేసే గాలి, నీ భర్తను పతనం చేసే గాలి, నీ పిల్లలను పతనము చేసే గాలి. ఏ గాలులకు మీరు భయపడుచున్నారో ఆ భయములన్నిటిలో నుంచి యేసయ్య మిమ్మును తప్పించునుగాక. ప్రైజ్ ది లార్డ్. చాలా సంపాదించుకొని తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్దామని బయలుదేరాడు. భార్యలను, సంపదను, తనకు పుట్టిన పిల్లలను, తన దగ్గరున్న పనివారిని అందరినీ ఒక్కడే ఒక కర్ర చేత పట్టుకొని వెళ్ళిన వ్యక్తి ఒక గుంపును తీసుకొని బయలుదేరాడు తండ్రి ఇంటికి. సగం దూరం వెళ్ళిన తర్వాత కొంతమంది యాకోబుని ఎదుర్కొని చెప్పిన మాట ఏమిటంటే, నీ అన్న ఒక 400 మందిని తీసుకొని వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడో చెప్పలా. ఈ చెప్పేది కూడా కొంతమంది పూర్తిగా చెప్పి సావరు. ఏదన్నా మ్యాటర్ తెలిస్తే చెప్పరు పూర్తిగా. అన్నయ్య అలా అంట, ఏమైందమ్మా తర్వాత ఏమో నాకు ఇంతే తెలుసు అంటారు. తెలిసింది ఎందుకమ్మా, పూర్తిగా తెలిస్తే చెప్పు, లేకపోతే మౌనంగా ఉండంటే అట్లా ఉండరు. ఇప్పుడు యాకోబు పాపం సంతోషంగా వెళ్తున్నాడు గుంపును తీసుకొని. కొంతమంది యాకోబుని ఎదుర్కొని, అయ్యా నీ అన్న ఒక 400 మందిని రెడీ చేసి వస్తున్నాడు నిన్ను కలుసుకోవడానికి అన్నాడు. ఎందుకు వస్తున్నాడు రా అసలు ఏంటని చెప్పకుండా, నీ అన్న ఒక 400 మందిని తీసుకొని వస్తున్నాడు అంతే అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇక యాకోబులో భయం ప్రారంభమైంది. ఎందుకంటే చిన్ననాడే తన అన్నను మోసం చేసి వెళ్ళాడు కదా. నా అన్న మనసులో పెట్టుకున్నాడేమో, నా అన్న ఇప్పుడు నన్ను చంపడానికి వస్తున్నాడేమో. వాస్తవానికి తన అన్న వచ్చేది తనను చంపటానికి కాదు. ఈ సంగతి యాకోబుకు తెలియదు. తొందరపడి అన్న చంపుతాడేమోనని భయపడి, గమనించండి, ఆస్తినంతా 2 భాగాలు చేసేసాడు. మ్యాటర్ పూర్తిగా తెలుసుకోకముందే 40 సంవత్సరాలు తిండి తిప్పలు లేక, నిద్రహారాలు మాని, వెట్టి చాకిరీలు చేసి కష్టపడి సంపాదించిన ఆస్తిని 2 భాగాలు చేశాడు. మనకు కూడా భయం వస్తే ఏం చేస్తామో తెలియదు ఒక్కొక్కసారి. అర్థమవుతుందా? భయం వస్తే ఏం మాట్లాడతామో తెలియదు, ఏం చేస్తామో తెలియదు. కంగారులో మనం ఏదేదో చేస్తుంటాం. యాకోబు కూడా అదే. అన్నకు భయపడి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఏ భయాలు ఈరోజు నీలో ఉన్నాయో, నీ కుటుంబస్తుల భయం నీలో ఉందో, నా అన్నో, నా అక్కో, నా చెల్లో, లేకపోతే గాలో, ఇట్లా రకరకాల భయాలు, ఏ భయాలు నీ జీవితంలో ఈరోజు నిన్ను వెంటాడుతున్నాయో నాకు తెలియదు, కానీ నీకు కలిగిన భయములన్నిటిలో నుంచి దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయం 7వ వాక్యమా, 7వ వాక్యం నుంచి చూడండి. ఆదికాండం 32వ అధ్యాయం 7వ వాక్యం 6వ వాక్యం. ఆ దూతలు యాకోబు యొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావు యొద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన్న వచ్చుచున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి. భయం నీ జీవితంలో ప్రారంభమైందా? సంతకం ఎక్కడ పెట్టాలో తెలియదు, ఆస్తి ఎవరికి ఇవ్వాలో తెలియదు, తొందరపాటు. చూసావా? ఆ తొందరపాటులో 8వ వాక్యం చూడండి. 8వ వాక్యం అంతా చదువుకొనింటే, తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభజించాడు. ఏమైందిరా? 40 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్నావు కదా అంటే, నా అన్న నన్ను చంపుతాడేమో అనే భయం, నా పిల్లలకి ఆస్తి చెందదేమో అనే భయం. 40 సంవత్సరాలు కష్టపడి నిద్రహారాలు మానేసి రాత్రి మగళ్ళు ప్రయాసపడి ఎండకి ఎండి వానకు దడిచానని చెప్పావు కదరా, మరి ఏంటి ఇప్పుడు ఆస్తిని ఎవరెవరికో పనిచేస్తున్నావు, 2 భాగాలు డివైడ్ చేస్తున్నావు అంటే భయం. నేను చస్తే, నన్ను చంపితే భయం. నా ప్రియమైన దైవ జనాంగమా, ఏ భయాలు నీలో ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఈ నెల నీకు కలిగిన భయములన్నిటిలో నుంచి దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు. దేవుడు నిన్ను తప్పించునుగాక. యాకోబుకు ఆ భయం, శిష్యులకి ఈ భయం. మరి మీకే భయాలు ఉన్నాయో, మీకే భయాలు ఉన్నాయో నాకు తెలియదు. భయపడుతూ ఈ మాటలు వినుచున్నారేమో. చెప్పండి. మనకు కలిగిన భయములన్నిటిలో నుంచి దేవుడు మనలను తప్పించబోతున్నాడు. నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను. ఆదికాండం 48వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథములో, ఆదికాండం 48వ అధ్యాయం 16వ వాక్యమును చదివినప్పుడు, ఆదికాండం 48వ అధ్యాయం 16వ వాక్యమును చదివినప్పుడు అక్కడ రాయబడిన మాట చూడండి. ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సమస్తమైన కీడుల నుంచి నన్ను తప్పించెను. ఆమేన్ చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. అందరు తల్లపైకి లేపి నాకు వెళ్ళి చూడండి. ఒకసారి అందరు గట్టిగా మీ చేతుల పైకి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా. రెండవదిగా నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, సమస్తమైన కీడుల నుండి దేవుడు ఈ నెల మిమ్మును తప్పించునుగాక. తప్పించునుగాక. ఈ మాట చెప్పుచున్నది ఎవరంటే యోసేపు అనే వ్యక్తి. యోసేపు అంటారు, నా దేవుడు నాకు కలిగిన సమస్తమైన కీడుల నుంచి నన్ను తప్పించను. నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, అసలు ఈయనకి కీడు చేయాలని చూసింది ఎవరు? యోసేపు అంటారు, నాకు కలిగిన సమస్తమైన కీడులలో నుంచి దేవుడు నన్ను తప్పించను. యోసేపు అనే వ్యక్తి మీద కీడు చేయాలని చూసింది ఎవరు? అసలు ఈయనకి కీడు రావటం ఏంటి?
ఈయనకి కీడు చేయాలని చూసింది ఎవరు? గమ్మత్తైన సంగతి చెప్పన, ఈయనకి కీడు చేయాలని చూసింది ఈయన అన్నలే, ఎవరో బయటోళ్ళు కాదు. యోసేపుకు కీడు చేయాలని చూసింది తన అన్నలే. మరి నీ జీవితంలో కూడా నీకు కీడు చేయాలని ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియదు. ప్రస్తుత పరిస్థితుల్లో భార్యలే భర్తల ఎడల కీడు చేయుచున్నారు. ప్రస్తుతం మనం అన్నీ గమనిస్తున్నాం కదా, వార్తలన్నీ మనం చూస్తున్నాం, వింటున్నాం కదా. కుమార్తెలు కుమారులే తల్లిదండ్రులకు కీడు చేయాలని చూస్తున్నారు, కుటుంబస్తులే కీడు చేయాలని చూస్తున్నారు. యోసేపు అంటారు, సమస్తమైన కీడుల నుంచి నన్ను దేవుడు తప్పించాడు. అసలు కీడు చేయాలని చూసింది ఎవరంటే అన్నలే. ఒక తండ్రి కుమారులైన అన్నలే. అర్థమవుతుందా? మరి నీ జీవితంలో కూడా ఎంతమంది నీ మీద కీడు చేయాలని చూస్తున్నారో నాకు తెలియదు, కానీ నీకు తెలియదు అందరూ మనవారే అని అనుకోవటం మన పొరపాటు. నాతో బాగా మాట్లాడుతున్నారు, నాకు కావాల్సినవి అన్నీ ఇస్తున్నారు, నన్ను అన్ని విషయాల్లో ఆదుకుంటున్నారు, వీరు నాకు స్నేహితులుగా ఉన్నారు, వీరు నా కుటుంబస్తులు, వీరు నా మంచి కోరుతున్నారు, వీరు నా శ్రేయోభిలాషులు. పాపం యోసేపు కూడా అలానే అనుకొని అన్నల దగ్గరికి వెళ్ళాడు. మొదటి నుంచి అన్నలు దుర్మార్గులని తెలుసుంటే తండ్రి వరే నీ అన్నలకి వెళ్ళి ఇది ఇచ్చిరా అని చెప్తే వెళ్ళేవాడు కాదు. అర్థమవుతుందా? పాపం అన్నల సంగతి తెలియక, అన్నలే తనను గుంటలో వేస్తారని తెలియక, అన్నలే తనను ఒక పశువులాగా అమ్ముతారని తెలియక, అన్నలే తన చావును కోరుకుంటారని తెలియక అన్నలకు కొన్ని వస్తువులు ఇవ్వటానికి వెళ్ళాడు. కీడు చేయాలని చూసింది తన అన్నే. ఒక రోజున జరిగిన సంగతి ఏంటంటే, యోసేపు ఆ దేశంలో ఒక అధికారిగా ఉన్నాడు. యాకోబు నివసించుచున్న దేశంలో తినేదానికి తిండి లేదు. యోసేపు ఉంటున్న ఐగుప్తులో ధాన్యం సమృద్ధిగా ఉంది. వినండి, మాటలు బాగుంటాయి. యాకోబుకు చెప్పారు, మనకి ఆహారం లేదు కదా, అడుక్కొని తింటున్నాం కదా, ఐగుప్తు దేశంలో ఆహారం సమృద్ధిగా ఉందని చెప్పారు. ఒకసారి నీ కొడుకులను పంపిస్తే తీసుకొని వస్తారు కదా, 10 మంది ఉన్నారు కదా, పంపించు, చిన్నోడిని నీ దగ్గర పెట్టుకో, 11వ వాడు ఎటుకుడు చచ్చాడని చెప్పారు నీకు, 10 మందిని పంపించు అంటే 10 మందిని పిలిచి, తండ్రి నా కుమారులారా, ఐగుప్తులో ధాన్యం సమృద్ధిగా ఉన్నదనే సంగతి నేను విన్నా, మీరు 10 మంది వెళ్ళండి, ఒక్కరు పోకూడదు, ఏదైనా పెట్టేటప్పుడు 10 మంది వెళ్ళండి, 10 మంది వెళ్ళి 10 మూటలు ఎత్తుకొచ్చేయండి అంటే అన్నలు బయలుదేరి ఐగుప్తుకు వెళ్ళారు. అన్నలకు తెలియదు, తండ్రికి తెలియదు, ఆ దేశములో ధాన్యము సమృద్ధిగా ఉండటానికి కారణం ఎవరు? యోసేపు అని. ఆ దేశములో ఆ ధాన్యానికి అధిపతి ఎవరు? యోసేపు అని తెలియదు అన్నలకు. బయలుదేరి వెళ్ళారు. యోసేపును చూసి కూడా గుర్తుపట్టలేదు అన్నలు, కానీ యోసేపు మాత్రం తన అన్నలను చూసిన వెంటనే గుర్తుపట్టాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత ధాన్యం ఇచ్చాడు, చాలా చరిత్ర జరిగింది, ధాన్యాన్ని ఇంటికి పంపాడు. అంతా అయిపోయిన తర్వాత ఒకరోజు భోజనానికి పిలిచారు యోసేపు తన అన్నలను. అన్నలారా, మీరు నన్ను చంపాలని చూశారు, నన్ను దేవుడు ఆశీర్వదించాడని. తమ్ముడు ఈ గదిలో ఉన్నాడు, అన్నలు ఆ గదిలో ఉన్నాడు. చిన్న గదే. 10 మంది అన్నలు మాట్లాడుకుంటున్నారు. ఏంటో తెలుసా? వినండి. ఒరే, వాడికి చిన్నప్పుడు మనం కీడు చేయాలని చూసాం, వాడిని మనం చంపాలని చూసాం, ఇప్పుడు ఒకవేళ వాడు మనకు అన్నం పెట్టి చంపుతాడేమో. 10 మందిని పిలిచాడు కదా, 10 మంది రండని. మనకేమన్నా వాడు అన్నం పెట్టి చంపుతాడేమో, లేకపోతే మనల్ని జైల్లో వేస్తాడేమో అని 10 మంది ఏం ఆలోచన చేశారంటే, ఒక ఉత్తరం తీసుకొని తండ్రి రాసినట్లు రాద్దాం.
నాయనా, నా కుమారుడా యోసేపు, నీ అన్నలు తెలుసో తెలియకో నీకు కీడు చేయాలని చూశారు, దయచేసి వారిని క్షమించనే ఒక ఉత్తరం రాశారండి 10 మంది. నా తమ్ముడు మమ్మల్ని ఎక్కడ చంపుతాడో ఒక అధికారిగా ఉన్నాడని. ఆ ఉత్తరం తీసుకెళ్ళి తమ్ముని చేతిలో పెడితే తమ్ముడు ఆ ఉత్తరాన్ని చూసి, అన్నలారా వాళ్ళు ఇలా రాద్దామని చెప్పేటప్పుడే సీక్రెట్గా వాళ్ళ మాటలు వింటున్నాడు యోసేపు. అప్పుడే కళ్ళెమ్మటి నీళ్లు తిరిగాయి. నా అన్నలేంటి ఇంకా ఇలా ఆలోచిస్తున్నారు నా మీద అని. అన్నలారా, మీరు నాకేదో చెయ్యాలనుకున్నారు, ఏ కీడో చెయ్యాలనుకున్నారు, కానీ దేవుడు నన్ను తప్పించాడు. 50వ అధ్యాయం ఆదికాండం 50వ అధ్యాయం 50వ అధ్యాయంలో 15వ వాక్యం నుంచి ఇప్పుడు నేను చెప్పిన చరిత్ర అంతా ఉంటుంది. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని యోసేపునకు ఇలాగూ వర్తమానం పంపిరి. మీరందరూ తర్వాత చదువుకుంటూ 19వ వాక్యంలోనికి రండి. అక్కడ ఒక మాట అంటది, యోసేపు భయపడకండి, నేను దేవుని స్థానమందున్నానా, నన్ను అడుగుతారేంటి? 20వ వాక్యంలో చూడండి, మీరు నాకు కీడు చేయ నుద్దేశించితిరి గాని నేటి దినము జరుగునట్లు దేవుడే నన్ను తప్పించి నాకు మేలు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మీకు ఎంతమంది కీడు చేయాలని చూస్తున్నారో నాకు తెలియదు. కీడు చేయటానికి ఎంతోమంది ఒకవేళ ఎదురు చూస్తున్నారు, నీకు తెలియదు, అందరు నా వారే అని అనుకుంటావు నీవు. పెద్దలు అంటారు కదా, ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు. కీడు చేయడానికి అబద్ధాలు చెప్పొచ్చు నీ గురించి. నీ ఉద్యోగం వేరొకరికి ఇవ్వడానికి నీ మీద నేరం మోపొచ్చు. అర్థమవుతుందో? నీ గురించి వ్యతిరేకంగా లేనిపోని అన్నీ చెప్పొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ నెల నీకు ఎదురవుతున్న కీడులన్నిటిలో నుంచి దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు. యవ్వనస్తుల 3 అగ్నిగుండంలో వేయడానికి ఎన్ని అబద్ధాలు చెప్పారండి దౌర్భాగ్యులు. మీ ప్రార్థన నాకు నచ్చట్లేదు, మీరు చేస్తుందని నచ్చట్లేదని ఫేస్ టు ఫేస్ చెప్పు. లేనిపోని అన్నీ చెప్పి అగ్నిగుండంలో వేపించారు, కొండెములు చెప్పి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 8వ వాక్యంలో ఉంటుంది చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 8వ వాక్యంలో రాయబడిన మాట ఏమిటి? దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 8వ వాక్యం, ఆ సమయమందు కొందరు ముఖ్యులు వచ్చి కొండెములు చెప్పి, కొండెములు అబద్ధాలు చెప్పి. ప్రియులారా, ఎదుగుతున్న నిన్ను, మంచిగా బ్రతుకుతున్న నీ మీద, ఫలకరమైన ఫలించే జీవితం జీవించుతున్న నీ మీద లేనిపోని అబద్ధాలన్నీ చెప్పి నిన్ను ఏదో చెయ్యాలని చూస్తారు నీ శత్రువులు. వారి మీద కూడా కొండెములు చెప్పి అగ్నిగుండంలో పడవేశారు. దేవుడు చూస్తూ ఉంటారా? అగ్నిగుండములోనైనా దేవుడు వారిని తప్పించాడు. ఆ మాట ఉంటుంది 18వ వాక్యంలో, 17వ వాక్యంలో. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదివితే, మేము సేవించుచున్న దేవుడు మమ్మును, అందరు చెప్పండి, మమ్మును అగ్నిగుండం కాదురా, కీడులో నుంచి మిమ్మల్ని తప్పించాడు. అసలు అగ్నిగుండంలోనికి వెళ్ళడానికి నీ చుట్టూ ఉన్నవారు చేసిన కీడు. ప్రియులారా, ఒక సేవకునిగా ఈరోజు నేను మీతో చెప్తున్నాను, నీకు తెలియకుండా, ఇంకొక మాట చెప్పనా, నీకు తెలియకుండా నీకు కీడు చేయాలని నీ గురించి ఎంతమంది అబద్ధాలు చెప్పుచున్నారో
వాటన్నిటి నుంచి దేవుడు తప్పించబోతున్నాడు. వాటన్నిటి నుంచి దేవుడు తప్పించబోతున్నాడు. తప్పించుట ప్రభువైన యెహోవా వశమై ఉన్నది. ఇంకొక మాట నేను చదివినప్పుడు పొంచి కొంతమంది నీకు తెలియదు, పొంచి ఉంటారు. ఎజ్రా గ్రంథంలో ఉంటుంది 8వ అధ్యాయం 31వ వాక్యంలో, నువ్వు వెళ్తున్న మార్గమందు నీకు కీడు చేయాలని పొంచి ఉంటారు, నీకు కనబడరు. అర్థమవుతుందా? నీకు కనబడరు, నీకు కనబడేటట్లు కీడు చేయరు, నీకు కనబడేటట్లు హాని తలపెట్టరు. ఏది ఏమైనా పొంచి ఉన్న కీడులైనా, నీ జీవితంలో అబద్ధాలు మోపుతూ నీకు కీడు చేయాలని చూచుచున్న ఎంతమంది నీ ఎదుట ఉన్నా వాటన్నిటి నుంచి దేవుడు తప్పించబోతున్నాడు. సమస్తమైన కీడుల నుంచి యేసయ్య మిమ్మును తప్పించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భయంకరమైన లోకంలో మనం ఉన్నాం. ఎందుకు నేను ఈ భయంకరమైన లోకం అన్నానంటే, మన చుట్టూ ఉన్న ప్రజలు ఎలా ఉన్నారంటే, నాకు ఒక కన్ను పోయినా పర్లేదు కానీ వాడికి 2 కళ్ళు పోవాలని కోరుకుంటారు. నీ పొలం మంచిగా పండినా, నీ పిల్లలు మంచి స్థితిలో ఉన్నా, అర్థమవుతుందా? నువ్వు ఎవరిని ఆశించకుండా, ఎవరిని ఏది అడగకుండా నీ బ్రతుకు నువ్వు బ్రతికినా నచ్చదు. నీ బ్రతుకు నువ్వు బ్రతికినా నచ్చదు. నీ పాటికి నువ్వు ఆరోగ్యకరంగా, నీ పాటికి నీవు మంచిగా ఉన్నా ఓర్చుకోలేరు. కొండెములు చెప్తారు, పొంచి ఉంటారు నీకు కీడు చేయాలని. ఈ నెల పొంచి ఉన్న కీడులన్నిటి నుంచి దేవుడు తప్పించబోతున్నాడు. అన్నలో కీడు చేయాలని ఎంతమంది అనుకున్నారు, దేవుడు యోసేపును తప్పించి. ఈ నెల గుర్తుపెట్టుకోండి, నీ ఎదుట నీకు రాబోతున్న ప్రతి కీడు నుంచి దేవుడు తప్పించునుగాక. నా మాట అర్థమైన వాళ్ళందరూ ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. 2 విషయాలు చెప్పాను. మొదటిగా చెప్పండి, భయములన్నిటిలో నుంచి తప్పిస్తాడు. ఏ భయం నీలో ఉన్నా దేవుడు అలా నీ భయమును తప్పించునుగాక. ఇంకోటి చెప్పాను, కీడులో నుంచి నిన్ను తప్పిస్తాడు. నీకు తెలీదు, నీకు కీడు చేయాలని ఎంతమంది ఉంటున్నారో నీకు తెలియదు. నీకు కీడు చేయాలని ఎంతమంది ఉంటున్నారో నీకు తెలియదు. నీకు ఎదురవుతున్న ప్రతి కీడు నుంచి దేవుడు తప్పించునుగాక. నీ భయములన్నిటిలో నుంచి దేవుడు తప్పించునుగాక. ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక, అందరూ చూడండి ఈ మాట. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 20వ వాక్యంలో రాయబడిన మాటను చదివితే, అక్కడ వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు జ్ఞానము చేత, గమనించండి, ఈ లోక మాలిన్యము నుంచి తప్పించుకొనిన తరువాత, తల్లపైకి లేపిన మాటను వినండి. మరొకటి నేను ఈరోజు మీతో చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, లోక మాలిన్యము నుంచి దేవుడు మిమ్మును తప్పించునుగాక. నా మాట అర్థమైన వాళ్ళందరూ ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. ఈ స్థలములో ఈ మాటలు వినుచున్న దేవుని జనాంగం అంతటికి ఈరోజు దేవుడు చెప్పుచున్నాడు, మీ చుట్టూ ఉన్న లోక మాలిన్యము నుంచి దేవుడు మిమ్మును తప్పించునుగాక. చెడు విషయాల బారిన పడకుండా, చెడ్డ మార్గాల్లోనికి వెళ్ళకుండా,
చెడు అలవాట్లలోనికి వెళ్ళకుండా, చెడు మాటలు మాట్లాడుకోకుండా దేవుడు మీ కుటుంబాన్ని తప్పించునుగాక. ప్రైజ్ ది లార్డ్. లోక మాలిన్యం. ప్రియులారా, పేతురు అంటాడు లోక మాలిన్యం దేవుని బిడ్డలకు అంటకూడదు. వాడు సులభముగా అంటించాలని చూస్తాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, లోతున్నాడు. ఏదో దేవుడు నువ్వు ఎక్కడికన్నా ఒక ఊరికి వెళ్ళంటే సొదొమ గొమొర్రా చూశాడు, తనకు నచ్చింది. పాపం తనకేం తెలుసు, దాంట్లో దుర్మార్గులు ఉంటారు, వర్షావాయువులు తప్పిన వాళ్ళు ఉంటారు, వర్షావాయువులు తప్పిన వాళ్ళు ఉంటారని తెలుసా? తనకేం తెలుసు పాపం. నిండా మునిగాడు. ఇక తర్వాత ఇంకేం చేస్తాం, ఇంకొచ్చి ఇక్కడ కొనుక్కున్నాను కట్టుకున్నానులే, నా సావేదో నేను దస్తాను అనుకుంటూ రోజు కుమిలిపోయే బ్రతుకుతున్నాడు. లోతుపాటికి లోతుంటే పండగ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు కదరా. వీడు మా పండగలకు రాడని తెలుసు కదా, వీడు మాతో పాలు పంపులు పొందడు, ఒంటరిగా ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటాడు, మాతో కలవడని తెలుసు కదా. ఒక ఇద్దరు సేవకులు వెళ్ళారు వాళ్ళ ఇంటికి. వీళ్ళేమో ఆ పట్టణములో విచ్చలవిడిగా చెల్లి ఎవరో అక్క ఎవరో కొంతమందికి తెలియదు, మనోళ్ళు ఎవరో, మనోళ్ళో బయటోళ్ళో లేకపోతే ఎవరు వీళ్ళని తెలియదు. అక్క అవుతుందా వరుసకి, అన్న అవుతాడా చెల్లి అవుతుందా ఇది తెలీదు. తాగారంటే ఆ తాగిన మత్తులో ఏం చేస్తారో ఏం మాట్లాడతారో అర్థం కాదు. ఆ పట్టణం అంతా విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటే లోతింటికి ఇద్దరు వెళ్ళటం చూశాడు. ఒక ఇద్దరు సేవకులు దూతలు వెళ్ళటం చూసి తలుపులు బాత్తు వాళ్ళిద్దరిని పంపించు. లోతు దగ్గరికి వెళ్ళి కుర్రోళ్ళు కొంతమంది వాళ్ళిద్దరిని పంపించు. పాపం లోతు ఎంత గొప్పోడో తెలుసా. నా ఇంటికి ఇద్దరు సేవకులు వచ్చారు, వారిని మీతో పంపను, వారి మీద ఒక్క మాట కూడా పడనివ్వను, వారి మీద మీరు చేయి వేయడానికి వీల్లేదు, సమస్తాన్ని వదిలిపెట్టుకొని నా కొరకు వచ్చారు. నా ఇంట్లో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, వాళ్ళని తీసుకొని వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. లోకం ఎలా ఉంటుందో చెప్తున్నాను నేను. పరిస్థితి కొన్నిసార్లు మనం ధైర్యం చేయలేం. అదే మనం అలా చేయగలమా? వారి ఇంటికి ఎవరైనా అలా వెళ్తే మనం వెళ్ళి వాళ్ళని పంపించని అనగలమా? కానీ ఉంటారు కొంతమంది. అదే లోకమాలిన్యం. ఈ కడవరి దినాలలో లోకమాలిన్యము నీకంటకుండా నా దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యంలో ఉంటుంది చూడండి. 7వ వాక్యంలో ఒక మాట ఉంటుంది, చదవండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన చేష్టలు. ఒక్కసారి అగ్ని దిగింది ఆ పట్టణం మీద, ఒక్కడు మిగలలేదు. ఆ పట్టణంలో. మీరు చదువుకోండి. పరిస్థితి శృతి మించితే ఒక్కడు మిగలలేదు. మరి ఎవరు మిగిలారు? అదే సేవకులిద్దరిని దాచిపెట్టి నా కూతురులైనా తీసుకోండి అన్నాడే, ఆ కుటుంబాన్ని మాత్రమే దేవుడు తప్పించాడు. చదువుతారు అన్నమాట. దుర్మార్గుల కామ వికార యుక్తమైన బహుబాధపడిన లోతును దేవుడు తప్పించను. పట్టణమంతా తగలబడిపోయింది. ఎంతవరకు చూస్తాడండి దేవుడు? ఒక లిమిట్ ఉంటుంది, ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. అది దాటిపోయిందనుకో ఇక చేతికి దొరకరు. చేతికి కాదు, ఇక అడ్రస్ కూడా ఉండదు. లోకమాలిన్యం. నా ప్రియమైన ఈ కడవరి దినాలలో నీ చుట్టూ ఉన్న లోకమాలిన్యం నీలో ప్రవేశిస్తుందేమో, జాగ్రత్త. దాని నుంచి దేవుడు తప్పించబోతున్నాడు. లోకమాలిన్యం అంటే సింపుల్గా ఒక 4 విషయాలు చెప్తాను చూడండి. లోకమాలిన్యం ఎలా ఉంటుంది అని. నేను రోజు స్నానం చేస్తాను కదా అన్నయ్య, నాకేం లోకమాలిన్యం అంటుకుంటుందని క్రైస్తవులు కూడా లేకపోలేదు. లోకమాలిన్యం గురించి ఒక 4 మాటలు చెప్తా చూడండి. దురాశ,
అహంకారం, కోరికలు, పాపం. ఈ 4 లోకమాలిన్యమే. ఏంటండి? దురాశ, అహంకారం, కోరికలు, పాపం. ఈ 4 లోకమాలిన్యం కిందకే వస్తాయి. లోకమాలిన్యం అంటే దురాశ, అహంకారం, కోరికలు. దురాశ ఒకవేళ నీలో ప్రవేశించిందేమో, అహంకారం నీలో ప్రవేశించిందేమో, కోరికలు, పాపం నీలో ప్రవేశించిందేమో. దురాశ మంచిది కాదు. పెద్దలు అంటారుగా, దురాశ దుఃఖానికి దారి తీస్తుంది. మీరు చేయటానండి, నేను దారి తీస్తుందంట. ఎందుకు? ఉన్నాయి సరిపోదా? ఉన్నదానితో తృప్తి లేదా? ఉన్నదాన్ని అనుభవించకుండా మరొకటి కోరుకోవడం దురాశ కాదా? అది లోకమాలిన్యం. దాని నుంచి దేవుడు తప్పించునుగాక. విశ్వాసుల్లో దురాశలు ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే అహంకారం. ఇది లోకమాలిన్యం కిందకే వస్తుంది. అహంకారం కూడా. అహంకారానికి మీకు ఒక్క మాటలో చెప్పాలంటే, తన్ను తాను గొప్ప చేసుకోవటం అహంకారమే. ఏంటి చెప్పండి అందరూ? తన్ను తాను, అబ్బా నేను లేకపోతే జరగదేమో అంటే, ఇప్పుడు ఎవరిని గొప్ప చేసుకుంటున్నావు? నిన్నే. అబ్బా నేను ఆగిపోదాం, లేకపోతే నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలా, ఎందుకంటే నా విలువ తెలియాలి. నీకు విలువ ఉందా అసలు? నీకు కాదు, నాకే విలువ లేదు. నీకేం విలువ ఉంటుంది? మనమందరం ఆయన చేతి క్రింద ఉన్న బలహీనులం మాత్రమే. ఆయన మనల్ని బలపరిచి వాడుకుంటున్నాడు. ఆయన చేతి క్రింద మనం లేకపోతే నువ్వైనా నేనైనా ఏమాత్రపు వాళ్ళం. అహంకారం ఉండదు కొంతమందికి. తను తాను గొప్పగా భావించుకొని ఇతరులను తక్కువ చేస్తుంటాం. జ్ఞానం ఎక్కువ, నాకే తెలివి ఎక్కువ ఉంది, నాకే డబ్బు ఎక్కువ ఉంది, నాకే అసలు మా ఇంటి పేరటోళ్ళే ఎక్కువ. అమ్మా ఎంతమంది ఉన్నా మోసేది నలుగురేనా? 20 మంది ఉన్నా, 30 మంది ఉన్నా మోసేది 4, 5. మరి నాకు తెలియదు మోసేది గురించి. అహంకారం, లోకమాలిన్యం, కోరికలు. కోరుకోండి, తప్పు లేదు. మీ స్థితికి మించిన కోరికలు, ఇది కూడా లోకమాలిన్యం కిందకే వస్తుంది. ఇలాంటి లోకమాలిన్యం నుంచి దేవుడు మనలను తప్పించునుగాక. అందరు చెప్పండి ఆమేనని. లోతును ఎలా తప్పించారో మంచి మాట అది. దుర్మార్గుల కామ వికారయుక్తమైన క్రియల చేత బహు బాధపడిన లోతును దేవుడు తప్పించను. ఈ లోక మాలిన్యం ఏది దేవుని బిడ్డల్లో అంటకుండునుగాక. అహంకారం ఉండకూడదు, దురాశలు ఉండకూడదు, కోరికలు విపరీతంగా ఉండకూడదు, పాపం ఉండకూడదు. మనం వాటి నుంచి తప్పించబడుదుముగాక. నా మాట అర్థమైన వాళ్ళందరూ ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. దేవుడు ఈ నెల మిమ్మల్ని తప్పించబోతున్నాడు. మిమ్మల్ని తప్పించే నెల ఈ నెల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. విమాన ప్రమాదం నుంచి ఆ మధ్య ఒక వ్యక్తిని ఎలా తప్పించాడో అర్థమవుతుందా? కొంతమంది సాక్ష్యాలు చెబుతుంటారు కదా, ఆటో అంత బోర్లకు పడింది అన్నయ్య, నేను మాత్రం అబ్బా. అలా ఎలా దేవుడు తప్పించాడో ఈ నెల నీ భయములన్నిటిలో నుంచి నిన్ను తప్పించబోతున్నాడు. నీకు కలిగే కీడులన్నిటిలో నుంచి నిన్ను తప్పించబోతున్నాడు. లోకమాలిన్యం నుంచి నిన్ను తప్పించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తప్పించుట ప్రభువైన యెహోవా. అందరు చెప్పండి ఈ మాట. తప్పిస్తాను, ఒక 30,000 నీ కొరకు పూజ చేస్తాను, తప్పిస్తాను, ఒక 50,000 ఇస్తావా, తప్పిస్తాను, ఇదిగో ఒక లాయర్తోనే మాట్లాడాలి, 1,00,000 రూపాయలు. ఇవేవి నమ్మకండి. ఈ మాట చదువుకోండి. తప్పించుట ప్రభువైన యెహోవా వశం. ప్రైజ్ ది లార్డ్. విశ్వసించండి. ఈ నెల నిశ్చయముగా
ఆయన మిమ్మును తప్పించునుగాక. భయములన్నిటిలో నుండి తప్పిస్తాడు, కీడులన్నిటిలో నుండి తప్పిస్తాడు. ఇంకోటి, లోకమాలిన్యము నుంచి తప్పిస్తాడు. మనం చెప్పిన 3 పాయింట్లు కూడా చెప్పండి. ఖడ్గబలము నుంచి తప్పిస్తాడు, క్షామము నుంచి తప్పిస్తాడు, ఇంకోటి ఏంటి, తెగులు నుంచి తప్పిస్తాడు. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరుచునుగాక.